పాస్టర్ పై దాడి కేసు కీలక మలుపు తిరిగింది. అల్లూరు జిల్లా జీకేవీధి మండలం నిరితోటపాలెంలో 2 రోజుల క్రితం పాస్టర్ పై దాడి జరిగినట్టుగా ప్రచారం జరిగింది. పాస్టర్ అభినయ్ దర్శన్ పై దుండగులు దాడి చేసినట్టు వీడియో వైరల్ అయింది. ఈ కేసులో 4గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. పాస్టరే తనపై దాడి చేయించుకున్నారని పోలీసులు గుర్తించారు. నిందితులకు పాస్టర్ కి మధ్య జరిగిన ఆడియోను విడుదల చేశారు. సానుభూతి కోసం దాడి చేయించుకున్నారని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్న దర్శన్ ఆ ఆరోపణలను ఖండించారు. చాలా సందర్భాల్లో నాతోటి జతపని వాళ్ళైన సేవకు పాస్టర్ల మీద దాడులు జరిగినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి సరైనటువంటి న్యాయం జరగలేదు అని చూశాను. కాబట్టి నాకు ఈ ఇన్సిడెంట్లో కూడా జరగదేమో అని నేను అనుకుంటున్నప్పుడు నాతో ట్రావెల్ అయినప్పుడు ఆ సంఘటన స్థలంలో ఆ ఇద్దరిని, ఒక మైనర్ బాబుని, ఒక 35 ఏళ్ల అబ్బాయిని తీసుకెళ్లారు. వాళ్ళని చిత్తుగా కొట్టారు, వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు అని నాకు ఇన్ఫర్మేషన్ మాత్రం వచ్చింది. సో నాకు న్యాయం జరగదేమో అనిపిస్తుంది. నా ఒపీనియన్. పొలిటికల్ అంటున్నానండి, మరి ఎవరు అన్నది నేను పర్టికులర్గా మన నేమ్ మెన్షన్ చేసి చెప్పలేదు. మరి పొలిటికల్ హస్తం అయితే ఉంది, రాజకీయ హస్తం అయితే ఉంది. అది ఏ పార్టీ, ప్రతిపక్షమా, ప్రభుత్వమా, ఎవరా, ఏ నాయకుడా, ఏ అధికారం అంటే నాకు తెలియదు. నేను మా ఆవిడ రీల్స్ చేసుకుంటాం. రీల్స్ చేసుకుంటుంటే వీళ్ళు మాకు అలా ఇన్స్టాగ్రామ్లో పరిచయం వేసి ఇలా మాకు వాళ్ళే చేయమని చెప్పాడండి. కార్డ్ని కొట్టేసి వెళ్ళిపోండి, మిగతా మేము చూసుకుంటాము అనేసి అభినయ్ దర్శన్ జాన్బనవి. పాస్టర్ పై దాడి కేసులో కీలక మలుపు తిరిగింది. అల్లూరు జిల్లా జీకేవీధి మండలం నిరితోటపాలెం 2 రోజుల క్రితం పాస్టర్ పై దాడి జరిగింది. చాలా వరకు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సో పాస్టర్ అభినయ్ దర్శన్ ఒకవైపు హాస్పిటల్లో చికిత్స పొందుతూ కూడా, అంటే పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. పాస్టర్ ఆయన పైన దాడి చేయించుకున్నట్టుగా కూడా పోలీసులు నిర్ధారించారు. దీనిపై దర్శన్ కూడా, పాస్టర్ కూడా ఖండించారు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, గత 2 రోజుల క్రితం ఏదైతే జీకేవీధి మండలం నిరితోటపాలెం దగ్గర ఉన్నటువంటి ఒక నిర్మానుష్య ప్రదేశంలో ఒక ఎత్తున అయితే దాడి జరిగినట్టుగా వీడియో అయితే వైరల్ అయింది. ఆ దాడిలో గాయపడ్డ వ్యక్తి అభినయ్ దర్శన్ అనేటువంటి ఒక పాస్టర్ గా తెలుస్తుంది. ఈయన భరోసా అనేటువంటి ఒక రాజకీయ పార్టీని కూడా స్థాపించి అల్లూరు సీతారామరాజు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో పార్టీ తరపున ప్రచారాలు కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ క్రమంలో తనకు అనుకున్నటువంటి మైలేజ్ రాలేదు, తనను ఎవరు గుర్తించలేదు అని చెప్పి కూడా ఈ దాడికి అయితే ప్లాన్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. సొంతంగా తనే దాడికి ప్లాన్ చేసుకుని ఇన్స్టాగ్రామ్ లో తనకు పరిచయం అయినటువంటి గిరిజన యువకుల్ని కలిసి వాళ్ళకైతే ఒక ప్లానింగ్ ప్రకారం దాడి చేయాలని చెప్పినట్టుగా అయితే ఆ వీడియోలు వైరల్ అయితే అవుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో దర్శనమిస్తుంది. దీనికి సంబంధించి ఈ పాస్టర్ గా జరిగినటువంటి దాడికి అయితే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం చింతపల్లి ఆసుపత్రిలో పాస్టర్ దర్శన్ చికిత్స పొందుతున్న పరిస్థితి. అయితే దీనికి సంబంధించిన చింతపల్లి పోలీసులు చేసినటువంటి దర్యాప్తులో కీలక మలుపు అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఆ దర్శనం మీద జరిగినటువంటి దాడి పూర్తిగా ఆయనే చేయించుకున్నాడు. 4 యువకులను అయితే పురమాయించి దాడి చేయించాడు. దాని తర్వాత దాని మైలేజ్ కోసం ప్రయత్నం చేశాడు. సానుభూతి వస్తుంది అనేటువంటి ఒక కారణంతో ఈ దాడికైతే పాల్పడినట్టయితే పోలీసులు గుర్తించి 4 యువకులు కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ దాడిలో పాల్గొన్నటువంటి ఒక యువకుడు కూడా తనని దర్శనం సంప్రదించి దాడి చేయాలని చెప్పి కూడా మాకు కోరాడు. దాని ప్రకారం మేము దాడి చేసామంటే కూడా ఆ యువకుడు కూడా వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఇది మొత్తానికి చూసుకుంటే అల్లూరు సీతారామరాజు జిల్లాలో గత 2 రోజులుగా చాలా అలజడిగా మారినటువంటి ఈ పాస్టర్పై దాడి అనేది అయితే పూర్తిగా ఫేక్ దాడిగానే పోలీసులు అయితే నిర్ధారించి తన కేసు నమోదు చేసి నిందితులను అదుపులో తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ పాస్టర్ అభినయ్ దర్శన్ కూడా దాని పరిసర మీద కూడా కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.